31 నెలలు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాకపోతే ప్రశ్నించని వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 19 నెలల నుంచి అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి దొంగెడుపులో ఏడుస్తున్నారు. విషయం ఏంటంటే కేవలం అపోజిషన్ పార్టీలు కూటమి టీడీపీ మాత్రమే కాదు, మనందరి దరిద్రం ఏంటంటే గౌరవనీయ స్పీకర్ గారు, గౌరవనీయ డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఈ విషయంలో ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? సభకి రావాలి, అపోజిషన్ పార్టీ సభలో ఉండాలి, ప్రజలకి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సభకి వస్తే వాళ్ళ కసి, వాళ్ళ కోపాన్ని తీర్చుకోవాలి అని చెప్పేసి ఒక కోరిక. ఆ కోరికని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకోనివ్వట్లే. నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక సభ అన్నది జరిగింది. అఖిల భారత సభాపతుల సమావేశం అన్నది లక్నోలో జరిగింది. ఆ సమావేశంలో మనందరికీ తెలుసు, మన స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కూడా వెళ్ళారు. ఈ సమావేశంలో మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడిండు. నిజంగా చాలా మంచి విషయాలు అవి. ఆ క్వశ్చన్లనే, ఆ ప్రశ్నలనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్లో కూడా ఒక విలేకరి అడిగింది. సరే, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఒకటి, రైట్ టు రీకాల్ అని చెప్పేసి ఒక మంచి మాట అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు. అంటే ప్రజలకి ఒక చట్టం అన్నది క్రియేట్ చేయాలి. ఎవరైతే నాయకులు అసెంబ్లీకి రావట్లేదో ఆ నాయకులని రైట్ టు రీకాల్, అంటే మళ్ళీ రిటర్న్ వాళ్ళ పవర్స్, ఎమ్మెల్యేగా వాళ్ళని దింపేటటువంటి అధికారం అనేది ప్రజలకి ఉండాలి అని చెప్పేసి చట్టంలో ఇది ఒక సవరణ చేసి మనం తీసుకొద్దాము అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు చాలా మంచి విషయం మాట్లాడారు. నో డౌట్ చేయాలి, తప్పకుండా చేయాలి. ఈ చట్టం రావాలి. ప్రజల దగ్గర ఒక వ్యక్తిని ఎమ్మెల్యేని చేసే అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా దింపే అధికారం కూడా ప్రజలకి ఉండాలి. లేకపోతే 5 ఏళ్ళు యథేచ్ఛగా బ్రతికిస్తున్నారు. ఈ రైట్ టు రీకాల్ రావాలి. కానీ అసెంబ్లీకి రాకపోతేనే కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోయినా, ప్రజలకి వెన్నుపోటు పొడిచినా, ప్రజల్ని మోసం చేసినా ఆ నాయకుడిని రైట్ టు రీకాల్, అంటే జుట్టు పట్టుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే పదవి నుంచి పక్కకి తప్పించేటటువంటి అధికారం అన్నది ప్రజలకి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ నాయకులు మారుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఎన్నికల ముందు ఇష్టారీతిన ఎవరికి ఏమి ఇష్టం వస్తే అలాగా హామీలు ఇచ్చేస్తున్నారు. ఏం కావాలి నీకు? ఫలానా కావాలా, పోయి ఇచ్చేస్తావు. నువ్వు నాకు ఓటే, నేను ఇచ్చేస్తాను, ఏం కావాలన్నా ఐఎమ్ రెడీ అని చెప్పేసి ఎక్కడో ఉన్న చందమామను కూడా పట్టుకొచ్చిస్తా అని చెప్పేసి నాయకులు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 5 ఏళ్ళ వరకు పత్తా లేదు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్తగా ప్రజలు మర్చిపోతారు కదా పాత విషయాల్ని, మళ్ళీ కొత్తవి పట్టుకొస్తారు. ఇదే ప్రస్తుతం నడుస్తుంది. ఈ రైట్ టు రీకాల్ అన్నది వస్తే నిజంగా చాలా మార్పులు వస్తాయి. అండ్ అత్యంత పెద్ద కష్టం మేబీ చంద్రబాబు నాయుడు గారికి ఏమో, ఎందుకంటే ప్రజల్ని ఎక్కువగా మోసం చేసింది ఆయనే కాబట్టి కొంత దయచేసి ఒకసారి మీరు మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుంటే బాగుండేది. అంటే మీరు ఈ రైట్ టు రీకాల్ అన్నటువంటి సజెషన్ ఏదైతే ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారికి మేబీ నచ్చకపోయి ఉండొచ్చు. ఒకసారి దయచేసి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు అయితే రోజు జపం చేస్తున్నాడు. ఆయన సభకు వస్తే నేను అంటే ఏమనుకుంటున్నారో, సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలనుకుంటున్నారో, లేదంటే ఇంకేమైనా కసి, కోపం ఏమైనా తీర్చుకోవాలనుకుంటున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళ్లకుండా నిజంగా వీళ్ళ కోరికలు తీరనిస్తలేడు. అందుకే పాపం చాలా అంటే చాలా ఆవేదన అన్నది వీళ్ళ మాటల్లో కనిపిస్తున్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇంకో అంశం కూడా మనకి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు. అది నో వర్క్ నో పే. చాలా మంచి అంశం ఇది, చాలా అంటే చాలా మంచి అంశం ఇది. నో వర్క్ నో పే. ఆ ప్రశ్న అంటే పని చేయకపోతే పేమెంటు, అంటే శాలరీ ఎమ్మెల్యేకి వస్తుంది కదా, ఆ శాలరీ అన్నది ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక మంచి మాట మాట్లాడాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమాధానం ఇచ్చారు. నేను శాలరీల కోసం పనిచేయను, శాలరీ రాకపోతే నాకు పోయేది ఏం లేదు, అంత దుర్భర స్థితిలో నేనేం లేను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇందాక ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక మహిళా జర్నలిస్ట్ అడిగింది, నిన్న ఇట్లా అయింది, వాళ్ళు అంటున్నారు నో వర్క్ నో పే అంటున్నారు, దానికి మీ సమాధానం ఏంటి అంటే చాలా మంచి సమాధానం ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు శాలరీ కోసం పనిచేస్తాడా? అట్లాంటి వ్యక్తి ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇందాక నేను మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారు చివరిగా అసెంబ్లీకి వచ్చింది నవంబర్ 2021లో. నవంబర్ 2021లో ఆయన ఒక శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతే ఇదే అయ్యన్న పాత్రుడు గారు,
సరే రఘురామకృష్ణరాజు గారు అంటే అప్పుడు కొంచెం డైలమాలు ఉన్నాడు, కొంచెం ఆ డ్రామాలో అవి నడిచినాయి, అది వేరే సంగతి. అట్లీస్ట్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన వెళ్ళి, లేదు చంద్రబాబు గారు, మీరు మరి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, మీరు అసెంబ్లీకి రాకపోతే ఎట్లా, రైట్ టు రీకాల్ పెట్టి మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా దింపేస్తాము, లేకపోతే మీరే రిజైన్ చేయండి, వేరే ఎమ్మెల్యే అన్న వస్తాడు, ఆ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తాడు, అక్కడ ప్రజల యొక్క గొంతుకని వినిపిస్తాడని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేదు? దయచేసి ఒకసారి సమాధానం అన్నది చెప్పాలి అయ్యన్న పాత్రుడు గారు. ఇక ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. నో డౌట్, నాకు కూడా చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారు, నేను అందులో ఒకడిని. ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళితే అక్కడ ఒకవేళ ఆయనకి మైక్ ఇచ్చారనుకోండి, ఈ నిజాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడో అది మైక్లో అసెంబ్లీలో మాట్లాడవచ్చు, అసెంబ్లీ రికార్డులోకి వస్తుంది, నిజాలన్నీ అసెంబ్లీ రికార్డులోకి వస్తాయి. అప్పుడు వీళ్ళ భాగవతం మొత్తం బయటపడుతుంది. లేదు మైక్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మైక్ ఇవ్వలేదు అన్నటువంటి ఆ సానుభూతి, అగో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇస్తలేరు అని చెప్పేసి ఆ సానుభూతి అనేది ప్రజల్లో క్రియేట్ అవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అదైనా మంచే ఇదైనా మంచే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా కోరుకున్నా. కాకపోతే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఇచ్చిన సమాధానం అనేది చాలా కరెక్ట్ సమాధానం. యాక్చువల్గా అసెంబ్లీలో 10% సీట్లు ఉంటేనే ఎల్ఓపిగా ఇస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 175 స్థానాలు, అందులో 18 ఎమ్మెల్యేలు 18 మంది ఉంటేనే ఎల్ఓపి అనేది ఇస్తారు. కాకపోతే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలన్నీ ప్రస్తుతము పాలక పార్టీలే, కూటమిలోనే సచ్చినాయి అందరూ. అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో అందరూ కూటమిలో ఉన్నారు. కూటమి కాకుండా వేరే ఉన్న పార్టీ ఏది? సరే, వేరే ఒక 3 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీకి 11 సీట్లు, ఇంకో పార్టీకి 14 సీట్లు, ఇంకో పార్టీకి 18 సీట్లు వచ్చినాయంటే 18 సీట్లు వచ్చిన పార్టీకి ఇవ్వండి, పర్లా. కానీ ఉన్నదే ఒక పార్టీనే, ఆ పార్టీకి 2 వస్తే ఏంది, 4 వస్తే ఏంది, 18 వస్తే ఏంది, 14 వస్తే ఏంది, అపోజిషన్ లీడర్గా ఇవ్వచ్చు. అది ఎవరి డిస్క్రిప్షన్ అంటే స్పీకర్ గారు తలుచుకుంటే ఇవ్వచ్చు, అది స్పీకర్ డెసిజన్. కానీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఒకసారి ఎల్ఓపి అన్నది ఇచ్చారు అంటే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి తర్వాత ప్రోటోకాల్ అన్నది అపోజిషన్ లీడర్కే ఉంటుంది, లీడర్ ఆఫ్ అపోజిషన్కే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఎల్ఓపిదే ఉంటుంది. ప్రోటోకాలు, సెక్యూరిటీ, సమయం అసెంబ్లీలో మాట్లాడడానికి ఇదంతా ముఖ్యమంత్రి గారి తర్వాత ఎల్ఓపిదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్ఓపి ఇస్తే ఆయనకి పవర్స్ ఇచ్చినట్టు, అందుకే భయపడి ఎల్ఓపి అన్నది ఇస్తలేరు. ఇక్కడ నెక్స్ట్ ఇంకో కుట్ర కూడా జరుగుతుంది. సరే, ఆ కుట్రలో భాగంగానే అయ్యన్న పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళి ఎక్కడో లక్నోకి వెళ్ళి మరీ మాట్లాడారు. కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అసెంబ్లీకి రప్పించలేకపోతే ఆయనని డిస్క్వాలిఫై చేయాలి ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తే నిజంగానే ఒక మాట మీ అందరికీ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టి తప్పు చేశారు అని చెప్పి చాలామంది మహానుభావులు అనుకుంటుంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు, అది బీజేపీ పెట్టింది, అది వేరే సంగతి అనుకోండి. ఎందుకంటే సెంట్రల్కి తిరగకుండా జగన్మోహన్ రెడ్డి పెడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు అని చెప్పేసి ఒక పెద్ద విప్లవం ఏదైతే వచ్చిందో అది నథింగ్. రేపు పొద్దున మీరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తే అంతకు 1000 రెట్లు పెద్ద ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. మీరే ముఖ్యమంత్రి కుర్చీ మంచిగా తుడిసి దులిపి తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఆలోచించుకోండి. అండ్ ఆ పని చేస్తే మీరందరూ వైసీపీకి మేలు చేసినట్టు. ప్రజల్లోనే ఒక వ్యతిరేకత కాదు, పెద్ద పెద్ద ఉద్యమం లాంటిది మొదలవుతుంది. మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని రైట్ టు రీకాల్ చేస్తారు. రైట్ టు రీకాల్ అంటే చట్టబద్ధంగా కాదు, ప్రజల వాళ్ళ వేలో వాళ్ళు రైట్ టు రీకాల్ చేస్తారు. నెక్స్ట్ టైం ఓటు అడగడానికి వెళ్ళలేరు మీరు ఆ గలీలకి. సరే, ఇప్పుడే వెళ్ళలేకపోతున్నారు, అది వేరే సంగతి అనుకోండి. మీకు 15 నీకు 18 అన్నాడు కదా, ఆయన నెక్స్ట్ టైం ఎట్లా పోతాడో ఓట్లు అడగడానికి నిన్న చూడాలనుకుంటున్నా, నిజంగానే చూడాలనుకుంటున్నా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పరిస్థితులు ప్రస్తుతం ఇవి. వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం అనేది ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు 31 నెలలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే ఆయనని వైసీపీ ప్రశ్నించలేదు, ఆయనని ఆయన సొంత పార్టీ వాళ్ళు ప్రశ్నించలేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు 19 నెలలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి అక్కడికి మధ్యలో 3-4 సార్లు వెళ్ళారు, అది వేరే సంగతి.
19 నెలల నుంచి వెళ్ళలేదు అని చెప్పేసి ఒక అభాండం వేసి 19 నెలల్లోనే ఏదో మునిగిపోయిందని చెప్పేసి ఈరోజు అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించి ఉంటే మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు అనేది ఉండేది. ఆ రోజు మూసుకున్నారు, ఈరోజు మూసుకుంటే బాగుంటుంది. సరే, ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. కమెంట్తో పాటు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.